కొంతమందికి ప్రేమే ప్రాణం, ప్రేమే వ్యసనం, అలాగే ప్రేమే బలహీనం కూడా. ఆ ప్రేమను పొందడానికి ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అవసరమైతే ప్రాణాలు తీస్తారు, తమ ప్రాణం కూడా తీసుకుంటారు. పెంచిన తల్లిదండ్రులను ఎదిరించడమే కాదు, అడ్డొస్తే ప్రాణ స్నేహితుడైనా సరే ప్రాణం తీసి పారేస్తారు. సరిగ్గా ఇలాంటి హత్యే ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య దారుణ హత్య. బెస్తవారిపేట సమీపంలోని దర్గా గ్రామానికి చెందిన వ్యక్తి గాలి బ్రహ్మయ్య. ఇతను వైసీపీ కార్యకర్తగా పార్టీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. ఊరిలో మంచి పేరు, హోదా ఉంది. అయితే ఈ బ్రహ్మయ్య చేసే ప్రతి పనిలో దగ్గరే ఉంటూ తన వెంటే నడిచేవాడు గడ్డం వెంకట సాయి తేజ అలియాస్ రవి. ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా కలిసి ఉండేవారు. అయితే ఈ రవి అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం బ్రహ్మయ్య కూడా తెలుసు. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. రవి ప్రేమించిన అమ్మాయి తండ్రికి ఆ అమ్మాయికి బ్రహ్మయ్య తన గురించి చెడుగా చెప్పాడన్న అనుమానం రవిలో మొదలైంది. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా రవి ప్రేయసి రవికి చెప్పుండొచ్చు. దీంతో ఈ రవి బ్రహ్మయ్యపై కక్ష పెంచుకున్నాడు. తన ప్రేయసిని తనకు బ్రహ్మయ్య దూరం చేస్తున్నాడనే ఆలోచన తనలో వచ్చిన ప్రతిసారి కోపంతో ప్రతీకారంతో రగిలిపోయేవాడు. ఈ బ్రహ్మయ్యను ఎలా అయినా సరే తన దారికి అడ్డు లేకుండా చేసి తన ప్రేమని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు రవి. అంతే, బ్రహ్మయ్యను చంపడం కోసం పక్కా ప్లాన్ వేశాడు. కానీ ఎలా చంపాలి, ఎక్కడ చంపాలో రవికి అర్థం కాలేదు. అప్పుడే రవికి ఓ ఆలోచన వచ్చింది. బెస్తవారిపేట జంక్షన్ సమీపంలో త్రిలోక పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు పక్కన ఖాళీ ఫ్లాట్లలో ఎప్పుడూ బ్రహ్మయ్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చంపడమే కరెక్ట్ అనుకున్నాడు. ఎందుకంటే అక్కడ చంపితేనే చాలా సింపుల్ గా పని సులభమైపోతుంది అనుకున్నాడు. హత్య చేయడానికి 15 రోజుల ముందుగానే ఓ కత్తిని తీసుకొచ్చి ఆ ఖాళీ ఫ్లాట్స్ దగ్గర ఉన్న చెట్ల పొదల్లో దాచిపెట్టాడు. హత్య చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ రవిలో ఏదో తెలియని భయం మొదలైంది. ఒక్కడనే హత్య చేయలేనేమో, బ్రహ్మయ్య మిస్ అయితే ఎలా అనుకున్నాడు. అప్పుడు నన్ను ఖచ్చితంగా బ్రతకనివ్వడనుకొని భయపడ్డాడు. దీంతో ఒక్కడనే ఈ హత్య చేయలేను అని భావించి తన వాటర్ ప్లాంట్ లో గతంలో పనిచేసిన ఓ పిల్లాడికి డబ్బాస చూపించాడు. ఈ బ్రహ్మయ్యను హత్య చేసేందుకు సహకరిస్తే చాలా డబ్బిస్తానన్నాడు. అలా ఆ కుర్రాడిని ఒప్పించాడు. హత్య చేసేందుకు పథకం సిద్ధం చేశాడు. ప్లాన్ మొత్తాన్ని వాటర్ ప్లాంట్ లో పనిచేసిన పిల్లాడికి చెప్పాడు. ఆ పిల్లాడేమో మరో స్నేహితుడి సాయం తీసుకున్నాడు. ఇక ముందస్తుగా రవి వేసిన ప్లాన్ ప్రకారం మందు పార్టీ పేరుతో ఫ్లాట్స్ దగ్గరకు బ్రహ్మయ్యను పిలిచి రాత్రి 10 గంటల వరకు సిట్టింగ్ వేశారు. ఈ క్రమంలో యువతతో ప్రేమను చెడగొట్టడం విషయంపై, అలాగే ఆ యువత తండ్రికి చెడుగా చెప్పడంపై రవి బ్రహ్మయ్యను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇక అప్పటికే మద్యం మత్తులో ఉన్న బ్రహ్మయ్యపై రవి తన ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి బండరాయితో దాడి చేశాడు. అయినా రవి ప్రతీకారం తీరకపోవడంతో ఛాతిపై 6 సార్లు కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత బ్రహ్మయ్య మృతదేహాన్ని చిల్ల చెట్లలోకి ఈడ్చుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత బ్రహ్మయ్యకు చెందిన సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన వస్తువులను చిన్నకమ్మం సమీపంలోని ఉప్పువాగులో పడేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించడం మొదలు పెట్టారు. అయితే మొదట బ్రహ్మయ్యను ఎవరు చంపింది పోలీసులకు అర్థం కాలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా హత్య చేసింది బ్రహ్మయ్య ప్రాణ స్నేహితుడు రవి అని గుర్తించి తనతో పాటు తనకు సాయం చేసిన ఆ ఇద్దరు మైనర్ స్నేహితులను కూడా జైలుకు తరలించారు. మరి ఈ కేసుపై పోలీసులు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మరి వారి మాటల్లో ఏం చెప్పారో చూద్దాం. ఈరోజు ఉదయం బ్రహ్మయ్యని 25 ఏళ్ల వ్యక్తి, దర్గా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, బేస్తవారిపేట లిమిట్స్ కి దగ్గరే ఉంటుంది ఆ ఊరికి. అక్కడ శవం కనపడింది. ఆ శవం పార్షియలీ బౌండ్, అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటి యాక్చువల్గా ఆ అబ్బాయికి ఇతను ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నది, ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా దాని ఆల్రెడీ అతను మందు రాగి ఉన్నాడు అప్పటికే రవి అనేది. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి వచ్చినట్టు ఈలోపు శ్రీకాంత్ అది ఆ ప్రాంతాల్లో వాడి ఇంట్రెస్ట్ ఫోన్ ఇస్తే వెళ్ళిపోయిందని విచారించి అది కూడా కరెక్టే. తర్వాత రవి ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు. కానీ రవి ఇంటికి వెళ్ళాడు. కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు. ఇంటి వాక పోయాడు అనేది ఇంతవరకు లేదు సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీంని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాలని అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపులో ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా
మనిషి పొలిటికల్ గా ఏదో ఒక అఫిలియేషన్ ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్. దీంట్లో ఏదో ఒక మిచ్యూస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిలో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇంటెలిజెన్స్ ముందే అడ్డుకోవాల్సినటువంటి దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనేం పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది ఏదో కార్యకర్త మేబీ. దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను. అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. అప్పటి వరకు కూడా ఈ ఏమంటారు వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నిటి కూడా క్రియేట్ చేసి పోలీస్ దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అట్టడం లేకపోతే హిండరెన్స్ చేయొద్దని, ఈ దర్యాప్తు పూర్తయి ఆ ముద్దాయిలు దొరికేదాకా కూడా కొంచెం పోలీస్కి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాం. 100% ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన 11-2 గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది. ప్రతిదీ సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ప్రతిదీ కూడా మేము ఇంత చూడు తెలుసు చంపినోడు ఎవరో చంపించినోడు ఎవరో నాకు తెలుసు అన్నాడంట. వాడు అన్నాడని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు. క్వశ్చన్ చేయాలి. అప్పుడే ఒకవేళ మిమ్మల్ని ఎవడన్నా మీరు చంపినోడు మాకు తెలుసు అని అంటే నలుగురు కలిసి మీ వాళ్ళే పట్టుకోనున్నా మేము దాన్ని పట్టణ